ఒక స్పెక్యులేషన్ దావానలంలా వ్యాపిస్తది. ఆ స్పెక్యులేషన్ అంటే వైరల్ చేయడమే ఇప్పుడు కీలక అంశం. మోడీ సర్కార్‌ని దెబ్బతీయడానికి మొన్న జరిగిన కుట్ర అది. ఒకసారి గుర్తెచ్చుకోండి, మొన్న హైదరాబాదు, బెంగుళూరు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే రచ్చ నడిచింది. ఏది? పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదు. ఔట్ ఆఫ్ స్టాక్ బోర్డు. ఆ పైన క్యూలు కట్టడం. మీడియా సంస్థలన్నీ రెచ్చిపోవడం. ఈవెన్ కేరళ లాంటి చోట్ల కూడా ట్రై చేశారు, కమ్యూనిస్ట్ ఏరియాలో గూడా. కానీ ఇక్కడ అదేంటి? ఒకసారి ఆ పానిక్ సిట్యుయేషన్‌ని మీడియా కవర్ చేసి దాన్ని సోషల్ మీడియాలో హైప్ ఇస్తే అప్పుడు దేశమంతా పానిక్ అయిపోవాలి. అవసరం ఉన్నా లేకపోయినా గ్యాస్ బండల విషయంలో అట్లా సక్సెస్ అయ్యారు 20%. కాబట్టి పెట్రోల్ విషయంలో అట్లా సక్సెస్ కావాలని చూశారు. కాకపోతే అదృష్టవశాత్తు మోడీ గవర్నమెంట్ వెంటనే సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టడం, పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కార్లకో, బళ్ళకో ఇట్లా వెహికల్స్‌కి తప్ప విడిగా పొయ్యొద్దు అని చెప్పడం వల్ల ఆగిపోయింది. ఇప్పటికి గూడా నిన్న చూసాను నేను, పెట్రోల్ పోయించుకోవడానికి ఒకళ్ళు ఒక బాటిల్ తెచ్చుకుంటే ఎక్కడో బండి ఆగిపోయిందని పోయలేదు వాళ్ళు. చివరికి నా బండిలో పోస్తున్నట్టు చూపెడుతూ కిందకి పోయించుకున్నారనమాట. అట్లాంటి పరిస్థితులున్నాయి. కాబట్టి ఇప్పుడు కంట్రోల్ చేయబట్టి, లేపోతే గనక ఉన్న ట్యాంకులన్నీ ఖాళీ చేసి నిన్న ఆడెవడో పెట్రోల్ బంకోడే తీసుకెళ్ళి పెట్రోల్ లోపల దాచిపెట్టాడంట. అదే పరిస్థితి వస్తది. బ్లాక్ చేసేది మనోళ్ళే, బెదిరేసేది మనోళ్ళే. ఫైనల్‌గా ఒక పెద్ద కుట్ర అయితే భగ్నమైంది, మోడీ సర్కార్‌ని ఇబ్బంది పెట్టే కుట్ర.